వాక్యాన్ని విందాం. యెహోషువ రాసిన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయము యెహోషువ రాసిన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. విడవను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంది. చాలండి, దేవుని వాక్యం చదువుకున్నాం. దేవుని ప్రేమ, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, మన భవిష్యత్తును గురించినటువంటి దేవునికి ఆలోచన ఎంత ఉందో ఈ మాట చదువుతున్నప్పుడు దయచేసి చాలా ఆలోచన మనకి వస్తుంది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, మనలందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమించే దేవుడు చెప్తున్నటువంటి మాట ఎంత గొప్ప మాట అంటే, నిన్ను విడవను. అక్కడ యెహోషువతో చెప్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనందరితోనూ కూడా దేవుడు ఆ మాటను మరొకసారి జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు. మనలందరినీ కూడా దేవుడు ఏం చేయడంట? విడవాడు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. దేవుడు మనల్ని ఏం చేయడు? విడవడు. కష్ట సమయంలో, కన్నీటిలో, దుఃఖములో, నిందల్లో, అవమానాల్లో, రకరకాలైనటువంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణాలు, ఆ పరిస్థితులు చూడండి ఎవరికి అర్థం కావు. మనం చూడండి అంత త్వరగా మన జీవితాలు ఎవరికి కూడా అర్థం అవ్వకపోవచ్చు. అయితే ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అనుకుంటున్నటువంటి ఆలోచనలు వేరుగా ఉంటాయి. మన జీవితంలో జరిగే సంఘటనలు బట్టి మనం ఆలోచనలు వేరుగా చేస్తాం. ఏమైనా ఆలోచనలు చేస్తాం? ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్క ఆలోచన చేస్తాం కదా. మనం ఉంటున్నటువంటి స్థలాల్లో మన జీవితంలో జరిగే కార్యాలను బట్టి మనకి రకరకాలైన ఆలోచనలు రావచ్చు. ఏదైనా కోల్పోయినప్పుడు, ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, ఏదైనా జరగరాంది మన జీవితంలో జరిగినప్పుడు మనకు ఆలోచన తప్పకుండా చేస్తాం. ఆలోచన విధానము ఎంత దేవుణ్ణి ప్రేమించిన, ఎంతగా ప్రార్థన చేసినా, మరి ఎంతగా దేవునితో నడిచినా ఆ కష్ట సమయం మనకి ఏదో ఒక ఆలోచన కలిగిస్తుంది. ఏమైనా ఆలోచన కలిగిస్తుంది? దేవుడు విడిచిపెట్టేసాడేమో, దేవుడు మర్చిపోయాడేమో, దేవునికి ప్రార్థన చేసినా నాకేమి రావట్లేదు, జవాబు రావట్లేదు. మరి దేవుని వాక్యం ఇలా సెలవించబడుతూ ఉంది. నీ కష్ట సమయంలో నువ్వు చేస్తున్న ఆలోచన కరెక్టేనా? ఏమైనా ఆలోచన చేస్తాం మనం? జవాబు రావలేదని, దేవుడు కార్యము చేయలేదని, దేవుడు మర్చిపోయాడని, దేవుడు విడిచిపెట్టేసాడని మనం ఏం చేస్తున్నాం? ఆలోచన చేస్తున్నాం. ఆ ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు యెహోషువతో? నిన్ను. మరి ఆయనకేనా ఈ మాట? మనందరికీ కూడానా? వాక్యాన్ని వింటున్నాడు మనందరికీ కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, విడవలేదు. నువ్వు ఆలోచించుకున్నటువంటి ఆలోచనలు అవి నిజము కాదు. మనం చేస్తున్నాం ఆలోచన. ఉద్యోగం రాకపోతే ప్రార్థన చేసుకుని వెళ్తాం ఎక్కడికి? ఇంటర్వ్యూకి. ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూకి కావాల్సినటువంటి అర్హత కలిగే వెళతాం, ఎంతో ఆశతో వెళతాం, ప్రార్థన చేసుకుని ప్రార్థన చేపించుకుని కూడా వెళతాం. కానీ ఏమి రావట్లేదు, జాబ్ రావట్లేదు. ఇప్పుడు ఏమనుకుంటాం? కార్యం జరిగితే ఓకే, ఉద్యోగం వస్తే ఓకే, నువ్వు అనుకున్నది జరిగితే సంతోషం. ఇప్పుడు అనుకున్నది జరగకపోతే, నువ్వు అడిగింది దేవుడు ఇవ్వకపోతే, దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను కానీ దేవుడు నన్ను ప్రేమించట్లేదు. నేను ఎంత కష్టపడుతున్నా ఎక్కడ? మందిరంలో. నేను ఎంత సేవ చేస్తున్నా ఎక్కడ? దేవుని సేవలో. ఇలా ఉపయోగపడుతూ ఇలా నా జీవితాన్ని ఎవరి కోసం నేను త్యాగం చేస్తున్నాను? త్యాగం చేస్తూ దేవుణ్ణి ప్రేమించి ఎంతగా నేను అర్పించుకుంటే, లేరంటారు అర్పించుకునే వాళ్ళు దేవుని కోసం అర్పించుకుని ఇలా ఉంటా, నేను ఇలాగే జీవిస్తా, ఇవి మానేస్తా, వీటి జోలికి వెళ్ళను అని త్యాగం అన్నమాట. దాన్ని ఏమంటారు? త్యాగం. మునుపు చేసినటువంటి ఆ కార్యాలు ఇప్పుడు దీన్ని ఏమంటారు? త్యాగం.
త్యాగం చేసి దేవుని కోసం అలా మరి రోషం కలిగి ఉంటున్నా దేవుడు ఏం చేయట్లేదు? దేవుడు ఏమివ్వట్లేదు? జవాబునివ్వట్లేదు. మన ఆలోచన ఏంటి ఇప్పుడు? దేవుడు జవాబు ఇవ్వట్లేదు. ఇంత త్యాగం చేస్తున్నాని, ఇంత రోషంగా దేవుని సన్నిధిలో నిలబడుతున్నాని, దేవుని కోసము నేను ఎంత సమర్పించుకున్నా దేవుడు నేను చిన్నది అడిగితే ఏం చేయట్లా? బ్రతకడానికి ఆధారాన్ని చూపించమంటే ఏం చేయట్లా దేవుడు? నాకంటూ నాకు ఒక విలువని ఇవ్వమంటే ఏం చేయట్లా? ఇవ్వట్లేదా? జవాబు రావట్లేదా? ఆలస్యం అయిపోయింది కదా. ఇప్పుడు బాధ అంతా చెప్పుకోకపోయినా దేవుడికి అర్థమయ్యే అంటున్నాడు ఏమని, నేను నిన్ను అందరిలో ఎంతో కొంత ఏముంది ఇప్పుడు బాధ అనేది ఉంది. అది చెప్పుకోకపోయినా దేవుడికి మాత్రము తెలిసింది కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టలా. ఏం అడిగావు ఆయనకి తెలుసు, ఏమి ఇవ్వాలో కూడా ఆయనకి తెలుసు. ఏం చేయలేదంట, విడిచిపెట్టలా. ఇప్పుడు ఎంతో కొంత హృదయంలో మనస్సులో ఒత్తిడి మొదలైంది. ఒత్తిడి మొదలయ్యి ఆ ఒత్తిడితో మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుడిని ఆశ్రయిస్తూ ఉన్నాం. ఆశ్రయిస్తున్నటువంటి ఆ సమయాలు, ఆ సందర్భాలు దేవునికి తెలిసినవి. దేవుడు మనం ఒత్తిడిగా ఉండటం, ఒత్తిడిగా జీవించడం దేవుడు చూసినటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇంకా నేను నిన్ను విడిచిపెట్టలేదు. మరి విడిచిపెట్టకపోతే ఎందుకు అడిగింది ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు ఆయన? విడిచిపెట్టకపోతే ఎందుకు రావట్లేదు జవాబు? అనే కంగారు ఉండదా? అనే కలవరం ఉండదండి? ఉంటుంది. ఆ కలవరంతో, ఆ కంగారుతో ఉన్నటువంటి మనందరితో కూడా ఈరోజు ప్రశాంతంగా ఉండమని, ప్రశాంతంగా మరి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మన జీవితంలో మన కంగారు పడి ఏం చేస్తాం? మన తొందరపడి ఏం చేస్తాం? మన ప్రయత్నాలు చూడండి ఎంతవరకు చేస్తాం? దేవుడు సహాయం చేయకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా ఏమి రాదు, మనకి ఫలితము రాదు. మీకు తెలుసండి, దేవుడు సహాయము చేయాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరు సహాయం కావాలి? వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, చదువుకున్నా, ఉద్యోగ ప్రయత్నాలైనా, నీకు ఏ విధమైన అభివృద్ధి అయినా, ఏ విధమైనటువంటి సహాయమైనా కావాలని దేవుని దగ్గర నుంచి ఆ సహాయము రావాలి. దేవుడు సహాయం చేస్తేనే ఒక్కొక్కరి జీవితాలు చూడండి స్థిరపడతాయి. దేవుడు సహాయం చేయకపోతే నీ ప్రయత్నాల వల్ల నీకేమీ కూడా ప్రయోజనము రావచ్చు, రాకపోవచ్చు కూడా. అందుకని ఈరోజు మనం చక్కగా దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. మనందరి జీవితాలు ఎలా ఉన్నాయో, మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో, మనం జీవించే కాలము చూడండి మనకి సుఖాన్ని, సంతోషాన్ని కలిగి జీవిస్తున్నామో, చూడండి దుఃఖంతో జీవిస్తూ ఉన్నామో, అది ఎవరికి తెలుసు? దేవునికి, మనకి తెలుసు. ఎవరికి? దేవునికి, మనకే తెలుసు. ఆ వేదనంతా, దుఃఖం అంతా చూస్తున్నటువంటి దేవుడు అంటున్నాడు, అమ్మా నేను నిన్ను విడవలేదు, అయ్యా నేను నిన్ను విడవలేదు. నీ ప్రయత్నాలు ఇక మానుకోవాల్సిన అవసరము లేదు. నువ్వు ప్రయత్నాలు చేస్తున్నది దేవునికి తెలుసు. ఎవరికి తెలుసు అండి? దేవునికి తెలుసు. కానీ మనం కరెక్ట్గా ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా వినాలండి. మనం ప్రయత్నం చేసేది ఎలా చేయాలి? కరెక్ట్గా చేయాలి. కరెక్ట్గా ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ఫలితము వస్తుంది. మరి కరెక్ట్గా ప్రయత్నం చేయడం ఎలాగంటే, మరి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నది. యాకోబు నన్ను తండ్రి ఆశీర్వదించేస్తాడని చెప్పేసి ఏం చేశాడు? భాష మార్చుకుని వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రయత్నము చేస్తున్నాడు. అలా ఆ ప్రయత్నము ఏమైంది? ఫలితం వచ్చిందా? ఇస్సాకుకు తెలియదు కొడుకు ఎవరు, చిన్నోడో పెద్దోడో తెలియదు. అలా మేనేజ్ చేసేసాడు. ఏమని? నేనే ఏసావునని. అలా మేనేజ్ చేసేసి ఆ ప్రయత్నం ఏదో అతనికి ఏమొస్తుందని, ఫలితము వస్తుందని చాలా తిప్పలు పడ్డాడండి. కరెక్ట్గా ప్రయత్నం చేయాలి. మనం చేసే ప్రయత్నం ఎలా ఉండాలి? కరెక్ట్గా చేయాలి. దేవుడు నచ్చినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. దేవుడు కోరుకునే జీవితాన్ని మనము జీవించాలి.
అలా చక్కగా ప్రయత్నం చేసే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ఫలితం వచ్చేలాగా ఆశీర్వదిస్తాడు. మరి ఇలా చాలా నటించి ప్రయత్నం చేస్తే దానికి ఫలితము రావటమేమో, కానీ 20 సంవత్సరాల కష్టాలు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి తెలుసా? 20 సంవత్సరాల కష్టాలు వచ్చినాయి. ఎందుకు ఆయనకి ఆ కష్టాలు వచ్చినాయి? నేనే ఏసావుని అన్నాడు. ఏమన్నాడు? నేనే ఏసావుని. ఈరోజు దేవుడు మనకి సహాయం చేయాలి. దేవుడి నుంచి మనకి ఏం రావాలి? జవాబు రావాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. అవును, దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు కూడా ఎలా ఉండాలి? ఆయనకి నమ్మకంగా ఉండాలి. ఆయనకి నమ్మకంగా ఉంటే తప్ప ఆయన మనకు సహాయము చేయడు. ఆయనకి నమ్మకస్తులు ఎవరు? ఎవరిని నమ్మాలో తెలియదు అంటారా? తెలుసా? తెలియదు. ఆయన నమ్మితే నేను ఆశీర్వదిస్తాడు. ఆయన నమ్మకుండా, ఆయనకి నమ్మకంగా జీవించకుండా నన్ను ఆశీర్వదించని ఎంత తాపత్రయపడినా, ఎంత నువ్వు ప్రయత్నించినా నీ ప్రయత్నాలు సఫలం కావు. నీకు ఫలితము రాదు. నీకు ఫలితము రావాలంటే, దేవుడు నీకు జవాబునివ్వాలంటే నువ్వు ఈ విధంగా, ఈ రకంగా ప్రయత్నము చేస్తే రాదు. యాకోబు చేసిన ప్రయత్నం మంచిది కాదు. అతనికి కష్టాలు వచ్చినాయి, కానీ ఆ ప్రయత్నంలో ఫలితము రాలేదు. ఈరోజు ఆయన ఏమంటున్నాడో తెలుసా? మనం అర్థం చేసుకోగలిగితే, నేను విడిచిపెట్టను. నమ్మినట్లయితే మీరు అందరూ కూడా ఆలోచించినట్లయితే, ఆయన నీ గురించి, నా గురించి, మనందరినీ గురించి ఒక అభిప్రాయం కలిగి ఉన్నాడు. ఆయన అభిప్రాయం కలిగి నీతో, నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు అర్థం చేసుకోగలిగినట్లయితే, ఆయన నీతో చెప్పే మాట నీకు అర్థమైనట్లయితే, ఈరోజు నువ్వు ఏ ప్రయత్నాల్లో ఉన్నావో, నీ ప్రయత్నాలు ఎలాంటివో నీ ఒక్కసారి పరీక్ష చేసుకుని, ఆయనకు ఇష్టడుగా ఉన్నావో లేదో, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఆలోచనలు నీకు ఉన్నాయో లేవో, నీవు ఒకసారి ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకోవాలి. ఏది చేసినా ఆయనకి ఇష్టమైనవే చేయి. ఆయనకి ఇష్టం లేనివి చేసి నాకు నువ్వు సహాయం చేయండి ఏం చేయడు ఆయన? యాకోబు ఇప్పుడు ఏం చేయట్లేదు? ఆయనకి ఇష్టమైనవి చేయట్లా. ఆయన చేసేటటువంటి ఆ పని ఎవరు చూస్తున్నారు? ఇక్కడ ఇంట్లో ఎవరు ఉంటారు? తండ్రి ఒక్కడే ఉంటాడు. ఇప్పుడు తండ్రికి, ఈ కొడుక్కి, ఆ తల్లికి, ఈ ముగ్గురికి తప్ప జరిగేది ఏంటి ఎవరికి బయట వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారు. కానీ ఎవరు చూశారు? తల్లి కొడుకులు ఇద్దరు ఎవరిని మోసం చేస్తున్నారు? తండ్రిని మోసం చేస్తున్నారు. యాకోబును మోసం చేస్తున్నారు. ఎవరు? ఇస్సాకును, క్షమించండి, ఇస్సాకును ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. ఎవరు? యాకోబును రెబ్కా ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? ఆవిడ భర్తను మోసం చేయడానికి, ఈయన తండ్రిని మోసం చేయడానికి ఎక్కడికి బయలుదేరారు? ఇస్సాకు దగ్గరికి బయలుదేరారండి. ఎవరి దగ్గరికి? ఇస్సాకు దగ్గరికి బయలుదేరారు. ఆవిడ ఆయన టేస్ట్లు ఏంటో తెలుసు. ఏమి వేస్తే బాగా ఇష్టంగా తింటాడు ఆయనకి తెలీదా? ఆమెకు తెలుసు. ఆయన టేస్ట్ ఆమెకు తెలుసు కాబట్టి ఆ రీతిగా వంట చేసి కొడుకుకి ఇచ్చి ఏం చేసింది? మోసం చేయి, వెళ్ళి ఆయన రాకముందే ఈయనకి ఏం చేయి, పెట్టేయి అని చెప్పేసి ఇద్దరు కలిసి గుప్పిచ్చలాడుకున్నారు. ఇద్దరు కలిసి సంభాషించుకున్నారు. ఇద్దరు కలిసి తయారయ్యారు. ఎవరిని మోసం చేయడానికి? తండ్రిని మోసం చేయడానికి, భర్తని మోసం చేయడానికి. కొడుకు బాగుపడాలి. ఎవరు బాగుపడాలి? కొడుకు బాగుపడాలి. కొడుకు బాగుపడాలని కోరుకుంటడం మంచిదే, కానీ ఇలా చూడండి, వాళ్ళని ఏం చేయకూడదు? చెడగొట్టకూడదు. చెడు ఆలోచనలు వాళ్ళకి నేర్పించకూడదు.
చెడు జీవితాన్ని గురించి వాళ్ళకి నేర్పించకూడదు. అబద్ధాలు ఆడడం ఎవరికి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఇక్కడ ఏం ఆడుతున్నారు వీళ్ళు? అబద్ధాలు ఆడుతున్నారు. దయచేసి దేవుడు నేను విడిచిపెట్టను అంటున్నాడు. అసలు ఏమంటున్నాడు ఆయన? నేను నిన్ను విడిచిపెట్టను అన్నప్పుడు నువ్వు ఎందుకు తొందరపడాలి? నువ్వెందుకు అలా దిగజారిపోయిన జీవితాన్ని కోరుకోవాలి? ఎందుక విడిచిపెట్టేసిన దాన్ని మళ్ళీ ఎందుకు కోరుకోవాలి? నిజంగా చూడండి, మరి ఇలా వెనక్కి వెళ్ళిపోవటము, మరలా పూర్వపు చూడండి జీవితాన్ని జీవించడము ఏ వ్యక్తికి మంచిది? ఆ రోజు మరి యెహోషువకు చెప్తూ ఉన్నాడు, దేవుడు తెలుసు మనిషికి ఏమి ఇవ్వాలో తెలుసు, ఏం అవసరమో తెలుసు. ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో ఎవరి గురించి ఎవరు చెప్పాల్సిన అవసరమో. ఒక రోజున ఇద్దరు కలిసి మందిరానికి వెళ్ళారంట. ఇద్దరు కలిసి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించారంట. ప్రారంభించినోడు ప్రార్థన చేయాలి కానీ ఏం చేస్తున్నాడు? ఏమంటే ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వీడి బుద్ధి ఇంత దిగజారిపోయినటువంటి బుద్ధి, వీడి బుద్ధి కనబడిపోతుంది. వీడు ప్రార్థనా పరుడనని వీడు చెప్పుకోవడమే కానీ వీడు ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదు. వీడు ఎలాంటోడో దేవుడు చెప్తున్నాడు, నీకంటే వీడు నీతిమంతుడు అంటున్నాడు. ఏం జరిగిందో తెలుసా? వీడికంటే ఏమంట? వీడి గురించి ఎందుకండి? దేవుడు నీ గురించి చూసుకోమన్నాడు కానీ నువ్వు వీడి గురించి ఆడు గురించి మోయాల్సిన అవసరము. వాడిని ఎలా మార్చాలో దేవునికి తెలుసు, వాడిని ఎలా దారిలో తీసుకురావాలో దేవునికి తెలుసు. వాడి గురించి దేవుడు ఆలోచన ఆల్రెడీ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆలోచనలు పెట్టేసుకుని మనం చూడండి పొగుడుకోవాల్సిన అవసరం ఏముంది దీంట్లో? ఏం చేసుకుంటున్నాడు ఈయన? ఏం చేసుకుంటాడమ్మా? లోకాసు వార్తల 18వ అధ్యాయంలో ఏమని చదవవసరం లేదు కానీ సొంకరి పరిసీయుడు ఏం చేసుకుంటున్నాడు? పొగుడుకుంటున్నాడు. ఏం చేసుకుంటున్నట్టు అర్థమవుతుంది తెలుసండి వాక్యంలో? పొగిడేసుకుంటున్నాడు. పొగిడేసుకోవటం వల్ల దేవుడిని నమ్మేస్తాడా? దేవుడికి ఇష్టడుగా ఉండాలి. యాకోబు అక్కడ దేవుడికి ఏమీ లేదు, ఇష్టడుగా లేదు. ఈ పరిసయ్యుడు దేవునికి ఏం లేడు, ఇష్టడుగా లేడు. అనుకుంటున్నాడు నేను పెద్ద భక్తి పరుని, వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, 10వ వంతు భాగాన్ని దేవునికి ఇస్తున్నాను, మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను, హెచ్చించుకుంటున్నాడండి. ఈ సొంకరి కంటే నేను చాలా బెటర్ అనుకుంటున్నాడు. దేవుడు చూశాడు, మరి నువ్వు ఎలాంటి వాడు నాకు తెలీదా? నీ గురించి నువ్వు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నావు, నువ్వేంటో, నీ జీవితం ఏంటో నాకు తెలుసుగా అని చెప్పేసి ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు దేవునికి? ఈ పరిసయ్యుడి గురించి దేవుడికి ఎవరైనా చెప్పారా? ఆ యాకోబుని గురించి దేవుడికి ఎవరైనా చెప్పారా? ఈరోజు మన గురించి ఎవరో వెళ్ళి దేవుడికి చెప్పేదాకా తెలియకుండా లేదు మన జీవితం ఏంటో మనమేంటో దేవునికి. అయితే ఈరోజు మనము మరి మంచి పద్ధతిలో మనం ఎలాంటి యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. యాక్షన్ చేసి దేవుడిని నమ్ముతాడా? పరిస్థితి యాక్షన్ చేస్తున్నాడు. ఏమని? ప్రార్థన చేస్తున్నట్టుగా యాక్షన్ చేసేస్తున్నాడండి. అక్కడ యాకోబు కూడా ఏం చేస్తున్నాడు? యాక్షనే. ఈ యాక్షన్ దేవుడు నమ్మడం అనేది తెలియాలి మనకందరికీ. కూడా యాక్షన్ నమ్మే దేవుడు కాదు, తెలియదు. మనకందరికీ కూడా తెలియాల్సినటువంటి విషయం. హృదయంలో అంతరంగంలో ఆలోచనలు పుట్టక ముందే నాకు తెలుసు, గర్భంలో పిండంగా రూపించబడక ముందే నువ్వు నాకు తెలుసు. అంతగా దేవుడు వివరంగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అందరం కూడా మరి పొరపాట్లు చేయడానికి సాహసము చేయకూడదు, యాక్టింగ్ చేయకూడదు, నటన చేయకూడదు. దేవుని సన్నిధిలో దేవుడు మనకు మాట ఇస్తున్నాడు. ఏమని? నేను నిన్ను విడవను. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, నాకు తెలుసు. నీకేమి ఇవ్వాలో నాకు తెలుసు, నీకేం అవసరం నాకు తెలుసు, నీ వచ్చిన పని ఏంటో నాకు తెలుసు. చూసినటువంటి దేవుడు ఇస్తున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టలేదు.
అయితే ఆయన అంటున్నాడు, నువ్వు అనుకున్నవన్నీ కూడా ఏమీ జరగవు. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ఏమంటున్నాడు ఆయన? నువ్వు అనుకున్న ఏవి కూడా ఆ ప్రమాదాలు రావు, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను అప్పగించను, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. అది ఏం చేస్తాడంట? తోడుగా ఉంటాడు. ఏం చేస్తాడంటే ఆయన ఈరోజు నమ్మినట్లయితే మనందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడు? తోడుగా వస్తాడు. ఐగుప్తు దేశం వెళ్ళినా యోసేపు దేవుడు ఏం చేయలేదా? విడిచిపెట్టేసాడా? మొత్తం పోయిందమ్మా, సరే మొత్తం పోయింది. వెళ్ళినా ఆ ప్రాంతం వెళ్ళినా ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన యోసేపు దేవుడు ఏం చేయలేదు? విడిచిపెట్టలా. దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేయడు? విడిచిపెట్టాడు. ఎటువంటి సహాయం కావాలన్నా దేవుడు ఆ ప్రాంతానికి వచ్చి దేవుడు ఏం చేశాడు? సహాయము. అతని కోసం ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. దేవుని ఎరగినటువంటి ప్రాంతమైన ఆ ప్రాంతానికి ఎవరి కోసం వెళ్ళాడు? ఎవరి కోసం వెళ్ళాడండి? యోసేపు కోసం. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. వస్తుందా రాదా జవాబు? మాట ఇచ్చిన దేవుడు కార్యం చేస్తాడా చేయడా? చేయాలంటే మనం ఏం చేయాలి? ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనము యాక్టింగ్ చేస్తే ఏమి రాదు. యాక్టింగ్ చేస్తే ఆయన ఏమి నమ్మడు. యాకోబు అక్కడ యాక్టింగ్ చేస్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి? తండ్రి దగ్గరికి వెళ్ళి. ఇక్కడ ఒక ఆయన యాక్టింగ్ చేస్తున్నాడు, పరిసయుడు. ఏమని? ప్రార్థన చేస్తున్నాడని యాక్టింగ్. నిజంగా దేవుడు ఎవరిని కూడా చూడండి మరి విమర్శించడానికి కాదు, కానీ మాటలన్నీ కూడా దయచేసి అర్థం చేసుకోగలిగినట్లయితే ఈరోజు ఫలము కావాలని నిజంగా నీవు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నట్లయితే దేవుడు అందరికీ కూడా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఆయన మరి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. వేరే విధమైనటువంటి మరి జీవితాన్ని మనం ఏం చేయకూడదు? కోరుకోకూడదు. వేరే విధమైనటువంటి అలవాట్లని కోరుకోకూడదు. విడిచిపెట్టేసిన దాన్ని మళ్ళీ ఎప్పుడూ కూడా మనము కోరుకోకూడదు. మరి అంతకంతకు మనం ఏమవ్వాలంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, కానీ ఆత్మీయంగా మనం ఎదగాలి, కానీ ఆత్మీయ హీనులుగా మనం ఏం చేయకూడదు? జీవించకూడదు. మనం ఈ లోకంలో చూడండి కొంతకాలమే ఉంటాం. శాశ్వత కాలం ఉండడానికి ఎవరికి కూడా ఏం లేదు, అవకాశం ఉంది. అందరికీ శాశ్వత కాలం ఉంటాం, కొంతకాలమే. ఈ ఉండే కొంతకాలంలో మనం అందరం కూడా చూడండి మరి నటించడం కంటే, మరి యాక్టింగ్ చేయడం కంటే దేవునికి ఇష్టంగా బ్రతకడము మంచిది. ఎవరికి ఇష్టంగా? యెహోషువ దగ్గరికి వస్తే నమ్మకస్తుడు. ఈయన దేవునికి నమ్మకస్తుడు, నిజాయితీగా జీవిస్తాడు. చూడండి కనాను ప్రాంతానికి వెళ్ళాడు. దాని సమాచారాన్ని తెలుసుకుందామంటే 12 మందిని పంపిస్తే 12 మందిలో ఎవరున్నారు? యెహోషువ, కాలేబు కూడా ఉన్నారు. 10 మంది ఏమో ఏం చేస్తున్నారు? 10 మంది ఏం చేస్తున్నారు? ఏం చెప్తున్నారా? ఏం చెప్పారు? తెలుసు కదండి మీకు అందరికీ కూడా. ఏం చెప్పారు? అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఆ ప్రాంతం మంచిది, ఆ పంటలు మంచిదేనా? కొంతమందికి బాగుపడడం కూడా చేత కాదు. ఇది ఒక విచిత్రమైనటువంటి మరి జనం అనమాట. వీళ్ళు విచిత్రమైన ప్రజలు. బాగుపడండి, దేవుడు ఏం చెప్తున్నాడు వాళ్ళకి? బాగుపడండి, ఇక మంచి రోజులు వచ్చినాయి మీకు అని దేవుడు ఎంతగా చెప్పినా, ఆ ప్రాంతాలు చూసినామని చెప్పినా, మీకే నేను మిమ్మల్ని ఈ ప్రాంతాలకు తీసుకెళ్తా, నేను మీకు తోడుగా ఉంటా అని చెప్తే వాళ్ళకి కాపాడుకోవటము చేత కావట్లేదు. కొంతమందికి ఏం చేత కాదు? కాపాడుకోవటము. అదుపుగా ఇష్టంగా లోబడి దేవుని వెంబడించండి అంటే ఏం చేత కావట్లేదు వీళ్ళకి. వచ్చేటప్పుడు ఆల్రెడీ కావుడు చేస్తూ పట్టుకుని కావుడు కోసం మీద పెట్టుకుని ఇద్దరు కలిసి ఏం మోసుకొచ్చారు? అక్షయ్ గారు. అప్పటికప్పుడు ఏమైపోయినాయి వెళ్ళి? అప్పటికప్పుడు మారిపోయారు. ఎవరు చెడిపోయారు ఇప్పుడు చెప్పండి?
బాగుపడాల్సిన వాళ్ళు చెడిపోయారు. బాగుపడడానికి దేవుడు ఎంతగా కృషి చేసినా వీళ్ళకి ఏం చేత కావట్లా? బాగుపడటము. దేవుడిని పాపము నువ్వు ఏం చేయకూడదు, మనము ఆపకూడదు. దేవుడు కోపపడేదాకా మనము మన జీవితాన్ని జీవించకూడదు. దేవుడు చెప్తున్నాడు, నేను విడిచిపెట్టలా. ఇంకే లేదు, ఎక్కడ దాకా కోరుకు పట్టాడు? ఆ ప్రాంతానికి వెళ్ళేదాకా, ఆ ప్రాంతాన్ని చూసేదాకా, ఆ ప్రదేశాలు అభివృద్ధి అంతటినీ కూడా వాళ్ళకి కళ్ళారా చూపించేదాకా దేవుడు ఓర్పు పట్టాడు. తిరిగి వస్తూ వస్తూ ఆనందపడతారేమో, ఆనందంగా ఉంటారేమో, ఇదినైనా ఏం చేయరు, పాపము చేయకుండా ఉంటారేమో. ఆ ప్రదేశం చూసిన తర్వాత అయినా, వీళ్ళ కళ్ళతో చూసిన తర్వాత అయినా, వీళ్ళ నోటితో ఆ పదాలు తిన్న తర్వాత అయినా వాళ్ళు మంచి మాటలు మాట్లాడతారేమో అనుకుంటే ఏం మాట్లాడలే. కొంతమందికి రాదండి, మంచి మాట్లాడడము రాదు. ఎంతగా దేవుడు మనతో మాట్లాడుతున్నా మంచి పలకండి. ఏం పలకాలి? ఎందుకు వీళ్ళు బాగుపడలేదంటే మంచి మాట్లాడడం వీళ్ళకి రాదు. ఎందుకు వీళ్ళు చెడిపోయారంటే మంచి మాట్లాడడం రాకే. ఏంటి వీళ్ళు చేసిన నేరం? మంచి మాట్లాడడం కుదరట్లా. అర్థమవుతుందండి? ఆయన అంటేనండి, నిన్ను ఎందుకు ఈయన నటించడం? అక్కడ చూసింది చూసినట్టు వచ్చి చెప్పొచ్చుగా. అక్కడ చూసింది వీళ్ళేగా. అక్కడ దేవుడు వీళ్ళ కోసం ఏం ఏర్పాటు చేశారు వీళ్ళకి తెలుసుగా. అది చెప్పొచ్చుగా. అది చెప్పట్లే. ఏం చెప్తున్నారు? అవును నిజమే అనొచ్చుగా, ఒప్పుకోవచ్చుగా. దేవుడు ఏర్పాటు చేసిన ప్రదేశం మంచిదే అనొచ్చుగా. ఈ 10 మందితో ఏకీభవించిన వాళ్ళు అందరూ కట్టకట్టుకుని ఏమైపోయారు? నాశనం అయిపోయారండి. ఈ ఇద్దరు మాత్రం ఏం చెప్పారు? వాస్తవం చెప్పారు. కాదు కాదు, వాళ్ళు చెప్పేది నిజము కాదంటున్నారండి. వీళ్ళిద్దరు పట్టుకుని కొట్టేటట్టున్నారు. ఇద్దరు ఒకటి, 10 మంది ఒకటి. ఎవరి మాట నమ్ముతారు చెప్పండి మీరు ప్రజలు? 10 మంది ఒకటి అయిపోతే ఇద్దరు ఎందుకు సరిపోతారండి? అలా అయిపోయింది వీళ్ళ జీవితాలు. 20 సంవత్సరాల పైబడిన వయసులో ఉన్న వాళ్ళందరూ రాలి పోతారన్నాడండి దేవుడు. ఒకసారి పోయింది పీడాకారం, వదిలిపోయింది. నటిస్తే ఏం జరుగుద్ది? నటిస్తే ఏమవుతుంది? జీవితంలో నటన మానకపోతే ఏం జరిగింది? 40 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఎక్కడికి వెళ్తామని. వీళ్ళు నడిపించబడుతున్నారు 40 సంవత్సరాల నుంచి. ఎక్కడికి వెళ్ళాలని దగ్గరికి వచ్చేసారు. నడిచి వెళ్తే ఆ ప్రాంతం కనపడదు. దాని వివరాలు ఏంటో నేను చెప్పేదానికంటే మీరు వెళ్ళి కళ్ళారా వెళ్ళారు. వెళ్ళి వచ్చి వాళ్ళు మంచి సమాచారంతో వస్తారని ఎదురు చూస్తున్నారు. 10 మంది ఒకటైపోయారు, ఇద్దరు ఒకటి. 2 బ్యాచ్లు అయిపోయింది. ఈ 10 మంది వాదించేసేసారు. ఏం చేశారు? 10 మంది వాదించేశారు. ఈ 10 మంది వాదిస్తేస్తా ఉంటే లక్షల మంది ప్రజలు ఎవరు మాట్లాడలేరు? 10 మంది మాట్లాడలేరు. యెహోషువ కాలేబు అన్నారు, కాదు కాదు, అది నిజం కాదు. దేవుడు చూపించింది, దేవుడు చెప్పింది మంచిది, అది మంచిది, ఖచ్చితంగా మనం వెళ్తాం, అది మంచి దేశం అని చెప్పేసి వీళ్ళిద్దరూ గొంతు చూడండి తెరిచి ఎంతగా చెప్పి చూసినా ఏమాత్రం వాళ్ళకి ఏమలేదు నమ్మబుద్ధి. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని మాటలు ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు నేను విడిచిపెట్టలేదు నమ్ముతున్నాను. నువ్వు స్తోత్రం చెల్లుతాం. దేవుడు మనల్ని ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? నమ్మినట్లు ఏం చేస్తున్నాం? యాకోబు అక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ 10 మంది ఏం చేస్తున్నారు?
అక్కడ పరిసీడు ఏం చేస్తున్నాడు? నటిస్తే వీళ్ళ జీవితాలు ఏమైపోయినాయి? దేవుడు ఏం చెప్తున్నాడు ఈ రోజైనా మనం వినాలి, అర్థం చేసుకోవాలి. విడిచిపెట్ట ఏదైనా కానీ మనం ఆయన విడిచిపెట్టేసి నటిస్తున్నాం. ఏమని? నేను నీతోనే ఉంటాను. ఎవరితో ఉంటానన్నా? దేవుడితో. ఎవరితో అంటున్నాను? అంటున్నా, కానీ అది హృదయాంతరంగం నుంచి వచ్చిన మాట. హృదయాంతరంగం నుంచి రావట్లా. నేను నమ్మితే ఆయన అన్నాడు, నేను కూడా నిన్ను యాకోబు కూడా నమ్మినట్లుగానే నమ్మిచ్చేస్తున్నాడు. ఈ 10 మంది కూడా ఆయన నమ్మినట్లుగానే నమ్మిచ్చేస్తున్నారు. అక్కడ పరిసయ్యుడు కూడా నమ్మినట్లుగానే నమ్మిచ్చేస్తున్నారు. నటించే వాళ్ళ జీవితాలు మధ్యలో అర్ధాంతరంగా ఏమైపోయినాయి? ఆగిపోయినాయి, ముగించబడిపోయింది వాళ్ళ జీవితంలో. ఎందుకు ముగించబడినాయి అంటే కారణాలు నటించారు. ఏం చేశారు వాళ్ళు? దేవుడు ఏమన్నాడు? నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. కరెంటుతో ఆడుకుంటే ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? కరెంటుతో ఆడుకుంటే, నిప్పులతో ఆడుకుంటే ఏం చేస్తుంది? ప్రమాదమే కదా. దేవునితో ఆడుకుంటే ఎలా ఉంటుంది? ప్రమాదమేనండి. దేవునితో ఏం చేయకూడదు, మనం ఆడుకోకూడదు. ఇది ఆడుకునే సమయము సీరియస్గా దేవునితో, అయ్యా నేను ఇలా ఉంటాను, నమ్మకంగా ఉంటాను, అలా జీవిస్తాను, ఇలాంటి జీవితాన్ని నేను ఇక మీదట జీవించే జీవితం ఇలా మారి నీకు ఇష్టంగా జీవిస్తానంటే దేవుడు ఏం చేస్తాడు? నేను విడిచిపెట్టను. యెహోషువ కాలేబుకి చూడండి, ఆ మాట నాకు చాలా ఇష్టం అన్నమాట. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను అందుకని నువ్వు నటించలేదు, వాళ్ళకి లాగా నువ్వేం చేయలేదు. వీళ్ళు ఏం చేశారు? నటించే వాళ్ళు ఏమో అట్లాగే అయిపోయారు, ముగించబడిపోయింది వాళ్ళ జీవితం. కానీ ఈయన నమ్మకం ఉన్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఆనంద దేశం వెళ్ళాడు. ఆయన కూడా చక్కగా మరి ఆ దేశము వెళ్ళే అవకాశము. ఈరోజు మనం నటిస్తే ఎక్కడికి వెళ్ళాం? ఆశీర్వాదానికి అర్హులం కాదు, దీవెనికి అర్హులము కాదు, దేవుడు ఇచ్చేటటువంటి ఆ గొప్ప భాగ్యానికి అర్హులము. నటిస్తే ఎవరికి కూడా దేవుడు ఏమి ఇవ్వడు. ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, ప్రభువా నేను నీకోసం విడిచిపెట్టేశాను, నువ్వు ఇష్టం లేనటువంటి జీవితాన్ని నేను విడిచిపెట్టేశానంటే దేవుడు నీకు జీవితాంతం ఏం చేస్తాడు? తోడుగా వస్తాడు. వాళ్ళు ముగించుకోండి. 20 సంవత్సరాల వాళ్ళు వెళ్ళింది ఇద్దరే. మీకు తెలుసా ఎంతమంది వెళ్ళారు? 20 సంవత్సరాల వాళ్ళు వెళ్ళింది ఇద్దరే. 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అందరూ ఏమైపోయారు? రాలిపోయారు అంటారు. అడుగులోనే రాలిపోయిన వాళ్ళ జీవితాలు అక్కడే ముగించబడిపోయింది. ఎందుకంటే ఈ గుంపుకి ఏంటి? వాదనాడటం ఒకటే వచ్చు. ఈ గుంపు నేర్చుకుంది ఏంటి? వాదనాడటం. ఎవరితో? ఎవరు పడితే వాళ్ళ మీదే. దేవుడు లేదు, మనుషులు లేరు. ఇక ఒకటే నేర్చుకున్నారు, ఏమాడటం? వాదనాడటమే నేర్చుకున్నారు. ఈ వాదనాడటం మానలేదు, ఏమైపోయినాయి? మనుషులు అర్థంతరంగా జీవితాలు వచ్చింది. తెలియదు వాళ్ళకి కూడా. ఎక్కడికి వెళ్తాం అనుకున్నారు? ఈ వాదనాడి వెళ్తాం, నమ్మేస్తాడు. మనం వాదనాడితే దేవుడు మెల్లగా చెప్తూ ఉన్నాడు, అమ్మా నీ మంచి రోజులు వస్తాయి, నీ కుటుంబానికి మంచి రోజులు వస్తాయి, నువ్వు మంచి ఆశీర్వాదాలు చూస్తావు, నీ జీవితంలో మార్పు వస్తుంది అని చెప్పినప్పుడు ఏం చేయాలి? నమ్మాలి. మనం ఏంటంటే మన భాష కూర్చోబెట్టి ఆయన ఇలాగే అక్కడక్కడ రాసుకుని ఏం చేస్తాడు? మనకి 4 మాటలు చెప్తాడు. అట్లా కూర్చోబెట్టి చెప్పడం వాళ్ళకి అలవాటు. మనకు కూడా ఆ కాసేపు ఏం చేయాలి? వినాలి. కాబట్టి వింటున్నాం అనుకుంటున్నాం, కానీ అది అలా వింటే దానికి ఉపయోగం పడేమి బలవంతంగా కండిస్తాను. ప్రభువా నిజమేనా? నువ్వు నాకు తోడుగా వస్తావా? నా జీవితం మారద్దా? నేను మార్చుకుంటే నా జీవితాన్ని నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా అని ఆశపడితే నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. నిర్లక్ష్యంగా ఉండడం వేరే, మరి నమ్మకంగా ఉండడము
వేరే. ఈరోజు ఆశపడితే చూడండి, మరి సౌకర్య ఏం చేశాడు? ఆశపడుతున్నాడు. ఎవరి దగ్గర? నన్ను అంగీకరిస్తాడు, నన్ను విడిచిపెట్టాడు ఆయన. ఏం చేయడు? నన్ను విడిచిపెట్టాడు ఆయన. నా జీవితం ఏంటో, నేను ఎలాంటి జీవితం జీవిస్తాను నాకు అర్థమైంది. నేను అవన్నీ విడిచిపెట్టేశా, ఈ రోజు నుంచి నూతనంగా జీవించాలని నిర్ణయం చేసుకున్నా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడు? అతను నీతిమంతుడని చేర్చుకున్నాడు. స్తోత్రం చెప్తాం. ఏం చేశాడు దేవుడు? అతను నీతిమంతుడని చేర్చుకున్నాడండి. ఈ రోజు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆ ఇద్దరు అక్కడే ఉన్నారండి, వాళ్ళిద్దరు ఒకే మందిరంలో ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇద్దరు ఒక్కళ్ళు ఏమయ్యారు? ఇద్దరులో ఒక్కళ్ళే అంగీకరించబడ్డారండి. మరి ఎంతమందిగా ఉన్నాం మనం అందరం కూడా ఏమవ్వాలి? అంగీకరించబడాలంటే ఏం చేయాలి? ఇష్టడుగా, ఇష్టరాలిగా. ఎక్కడ కోపడకూడదు, ఎక్కడ ద్వేషం చూపించకూడదు, ఎక్కడ అసూయ పడకూడదు, ఎక్కడ ఏ విధమైనటువంటి పాపానికి మనం చోటు ఇవ్వకూడదు. అది ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాం, కానీ నటిస్తున్నామని దేవునికి తెలుసు. 10 మంది వాదించారు. 10 మందితో కలిసిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? నశించిపోయారు. ఇద్దరు చూడండి నిజం చెప్తున్నారు. ఏమని? మంచి దేశమని. ఇద్దరు చెప్పినట్లుగానే ఎక్కడికి వెళ్ళారు? మంచి దేశానికి వెళ్ళారు. మంచి మాట్లాడితే నీ జీవితంలో కూడా ఏం జరుగుద్ది? అయిపోద్దని అన్నాడు. బాగా ఏమవుద్ది? ఇది తగ్గదు, ఇది పోయే కాలమే. ఏ కాలం? నేను బాగా తక్కువ చేసుకోవాలా? తక్కువ చేసుకుంటాను. వాక్యాన్ని చూసుకోవాలి. అప్పుడు మనల్ని దేంతో పోల్చుకోవాలి? దేవుడు ఏం చెప్పాడు నీకు? నేను నిన్ను వేడవను. చెప్పండి, ఏం చెప్పాడు నీకు? ఈరోజు మీరు వెంటనే వర్తమానం ఏంటి? నేను నిన్ను వేడవను. ఈరోజు అందరం ఒకే సంస్థ రాలా. ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా ఏదో ఒక నొప్పో, ఏదో ఒక కష్టమో, ఏదో ఒక ఒత్తిడో, ఏదో ఒక కలవరం, ఏదో ఒక ఇబ్బంది ఉన్నా వెళ్తా ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకి గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? విడవను. ఏం చేయను? నువ్వు కూడా ఏం చేయాలి? ఆయన్ని విడవకూడదు. నువ్వు కూడా ఆయన విడవకుండా ఉంటే ఆయన నిన్ను అసలు విడిచిపెట్టడం. ఈరోజు విడిచిపెట్టడం అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. విడిచిపెట్టం, కానీ ఏం చేస్తాం? నటిస్తాం. ఏం చేస్తాం? విడిచిపెడతామా? పరిశీడు అక్కడ ఏం చేస్తాం? విడిచిపెట్టాడా? నటిస్తాను. ఈ 10 మంది విడిచిపెట్టేశారా? నటిస్తాను. విడిచిపెట్టేశాడా? నటిస్తున్నాడండి. మరి మనం ఈ గ్రూప్లో ఉన్నాం, మనల్ని మనం పరీక్ష చేసుకున్నాం. నటించిన అందువల్ల ఉపయోగం లేదు, ప్రయోజనం కూడా లేదు, ప్రతిఫలం రానే రాదు. ఈరోజు నమ్మకంగా ఉన్న యెహోషువ ఎవరికి నమ్మకంగా ఉన్నాడు? దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఆ ప్రాంతం వెళ్ళాడు, అని చూశాడు, ఆ సమాచారం అంతా కూడా చెప్తున్నాడు. నమ్మకంగా జీవించాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి? ఎక్కడైనా ఎలా జీవించాలి? నమ్మకంగా జీవించాలి. నమ్మకంగా జీవించే వారికి దేవుడు ఏం చేస్తాడు? తోడుగా. దేవుడు మనకి ఏం కావాలి? తోడు కావాలి. దేవుడు మనకి ఏం కావాలి? తోడు కావాలి. ఎవరు తోడు కావాలి? నటించేస్తే దేవుడు తోడుగా రాడు. ఈరోజు అదే విన్నాం. నటించేస్తే దేవుడు తోడుగా రాడు. దేవుడిని ఏం విడిచిపెట్టాం, అర్థమవుతుందా? దేవుడు ఏం చేయం, కానీ ఏం చేస్తాం? ఏం చేస్తామండి? అలా రాదు. ఉంటే చల్లగా, లేకపోతే అయితే చెయ్యి. ఇష్టం లేకపోతే దీన్ని అంతేకాని నటిస్తే కరెంటుతో చూడండి, అది ఏం చేయదు. నిజంగా వైర్లేగా ఏం కనపడదు. దాంట్లో ఏం కనపడుతుంది మనకి, కానీ దాంతో పెట్టుకున్నప్పుడు కనపడుద్ది. ఏం చేస్తుంది? అది పర్లోకే కనపడుతుందంట. నిప్పులు పట్టుకుంటే నిప్పులు పట్టుకుంటే ఎంత ప్రమాదం. కరెంటు పట్టుకుంటే దేవునితో ఆడుతున్నారు. ఏమైపోయారు? ప్రమాదం. దేవునితో ఆడుకోవటం మహా ప్రమాదం. ప్రార్థన చేసుకున్న దేవుడి మాటలు పరిశుద్ధ ప్రేమ తండ్రి,
నీవు మాకు తోడుగా ఉంటారని నిజంగా ఈ వాక్యాన్ని బిడ్డలందరినీ కూడా ఏ స్థితిలో ఉన్నా నష్టాలు ఇబ్బందులు విడిపించి నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.